శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు 9వ రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. So that we are so now we are going to be having a dewatering station. So one excavator is working behind this, sir, which has made a considerable achievement in clearing the muck and everything with this line. Regarding the conveyor belt, already the as sir explained, because at the end part of the conveying system has got dislodged and the foundations and all are gone away. So what we are trying, they're not here. If they're here, then corroborate this. Indiana is here. ప్రమాద స్థలానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధం చేశారు. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. టన్నెల్ లోపల చిక్కుపోయిన 8 మందిలో టీబీఎం వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద 4, ముందు భాగంలో 2 చోట్ల 7 మీటర్ల కింద 4 ఉన్నట్లు గుర్తించారు. సిమెంటు నీరు కలిసి 3 మీటర్ల మందంతో కాంక్రీటుగా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్తో ఎక్కడ పైకప్పు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. The person there is pretty confident that 4 of them were working very close to the end, just behind the cutter head on the segment erector where they erect. This is the main obstruction which. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజిమెంట్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 12 బృందాలు 600 మందితో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు. జీపీఆర్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో మరింత వేగవంతం చేశారు. సహాయక చర్యలకు బురద, సీపేజ్ వాటర్ అడ్డంకిగా మారింది. త్వరలోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. So what we are trying, they're not here. If they're here, then corroborate this. Indiana is here. With one observation over here, the person who was there was pretty confident. The person there is pretty confident that 4 of them were working very close to the end, just behind the cutter head on the segment erector where they erect. This is the main obstruction which this frame and then finding their way up and down to this point where these where this minimum where they according to their signal where they feel something is 1.5 meters below. So ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్ ఐక్వాఐతో బురదలో ఉరిగిపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైను 13.5 కిలోమీటర్ల వరకు తీసుకొచ్చి మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నారు.
టన్నెల్ లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి రాళ్లు ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడ్డది. టన్నెల్ లోపల 13 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన శిథిలాలు మట్టి రాళ్లను లోకో బకెట్స్లో వేసి తరలించారు. ఇక ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ల రోదనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రాడార్ సెన్సార్ తోటి మరి ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అని కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్ గా నడుస్తా ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్ తో కట్టింగ్ నడుస్తా ఉంది, ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీ వాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్టీ ఏ పార్టీ బి, ఈ పార్టీ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తా ఉన్నారు. 24 గంటలు పని జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని విమర్శించడానికి వీలు లేదు. నిజంగా మనం విమర్శించే వాళ్ళు వస్తే లోపలి టన్నల్ పోయి చూడండి. 13 కిలోమీటర్ల లోపలి పోయి అది ఇన్స్పెక్ట్ చేసినాక మాట్లాడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ప్రజలను మనం మిస్గైడ్ చేయొద్దు. ప్రజలు మిస్గైడ్ చేస్తే ఇప్పటికే పాపం వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కాదు చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరకాలని చెప్పేసి శ్రీశైలం మల్లన్న స్వామిని కూడా అందరూ మొక్కుతా ఉన్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు 9వ రోజు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. मिला ప్రమాద స్థలానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. టన్నెల్లో 7 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ల రోదనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. టన్నెల్ లోపల చిక్కుపోయిన 8 మందిలో టీబీఎం వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద 4, ముందు భాగంలో 2 చోట్ల 7 మీటర్ల కింద 4 ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్ నీరు కలిసి 3 మీటర్ల మందంతో కాంక్రీట్గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్తో ఎక్కడ పైకప్పు కలుతుదులుతోందనని ఆందోళన చెందుతున్నారు ఇక్కడ సిబ్బంది. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజిమెంట్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు.
12 బృందాలు 600 మంది సిబ్బందితో నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి. సహాయక బృందాలు జీపీఆర్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో మరింత వేగవంతం చేశారు. సహాయక చర్యలకు బురద, సీపేజ్ వాటర్ అడ్డంకిగా మారింది. త్వరలోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్ ఆక్వాతో బురదలో కూరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ల వరకు తీసుకొచ్చి మృతదేహాలను బయటకు తెస్తున్నారు. టన్నెల్ లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు ఓటర్ నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి పడటంతో టన్నెల్లో 13 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్లో వేసి తరలించారు. ఇక ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. గౌరవ సహచార మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, నాతో పాటుగా గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగే అరవింద్ కుమార్ గారు కూడా మళ్ళీ ఒకసారి దీనిపైన ఇక్కడికి వచ్చి సమీక్ష చేసే కార్యక్రమం జరిగింది. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. ఫ్రంటేజ్ ఉన్నవాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా బయటికి. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీపీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద, మట్టి అట్లా ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీపీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిలువైనటువంటి మొత్తం ఆ మిషన్ టన్నల్ ఎంత సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాటుకాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఈ రోజున